ఒక్క ఫిర్యాదుతో మొదలైనటువంటి ఈ కేసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఓ కేంద్ర మంత్రి రాజకీయ భవిష్యత్తుని ఒక్కసారిగా చేసింది. అంటే ఇంకా ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు ఆ పార్టీ కానీ ప్రభుత్వం కానీ, బట్ డెఫినెట్గా ఒక పెద్ద మచ్చ అయితే పడింది. ఏకంగా ఒక జాతీయ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ మార్క్గా, ఒక డాట్గా మిగిలింది. అయితే మొదట్లో ఈ కేసు నమోదైన తర్వాత నుంచి వరుసగా ఒక్కో ట్విస్ట్ బయటపడుతూనే ఉంది. ఆ రోజు వాదన విన్న రోజున కూడా ఆ బాధితురాల తరపున అడ్వకేట్ మాట్లాడుతూ ఇంకా 4 బాధితులున్నారు, వాళ్ళు కూడా త్వరలో వస్తారని చెప్పి మాట్లాడుకొచ్చారు. అంటే బండి భగీరథ్ చేతిలో మోసపోయినటువంటి వారు, లేదంటే అఘాయిత్యానికి గురైన వారు ఇంకా 4 బాధితులు ఉన్నారా? వాళ్ళు ఎలా బయటకు వస్తారో చూడాలి. బట్ ఇప్పటి వరకు ఈ బాధితురాలు తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారితంగా రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. రోజుకో సెక్షన్ కింద ఈ కేసు మరింత బలపడుతోంది. పాపం బండి భగీరథ్ ఏమనుకున్నాడంటే, ఆ అమ్మాయితో ఫ్రెండ్షిపే చేశాను, ఆ అమ్మాయిని అంటే ఆ ప్రెస్ నోట్లో ఆ బాధితురాలు తల్లి రాసుకొచ్చిన ప్రకారంగా సో తన పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాత ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నాడు ఈ విషయాన్ని. అదొక హైప్ లాగా, అదొక జెన్జీ కిడ్ లాగా దీని ఒక క్వాలిఫికేషన్ అనుకున్నాడో ఏమో. తర్వాత మా నాన్న కేంద్ర మంత్రి కదా, ఎలాగైనా బయటపడతాను అనుకున్నాడేమో. కానీ ఇప్పుడు ఆయనపై నమోదవుతున్న సెక్షన్లు చూస్తూ ఉంటే మినిమం ఇవి కనుక ప్రూవ్ అయితే 20 ఏళ్ల పాటుగా ఊసలు లెక్క పెట్టాల్సిందే బండి భగీరథ్. డెఫినెట్గా అటువంటి దిశగానే చట్టాలు న్యాయాలు పనిచేస్తాయి. ఎటువంటి ప్రోద్బలం లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా ఈ చట్టం న్యాయం పనిచేస్తుందని కోరుకుందాం. ఒక్కసారి బండి భగీరథ్ పై నమోదైనటువంటి సెక్షన్స్ ఏంటి, ఆ సెక్షన్ల తీవ్రత ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి ఆ సెక్షన్ కూడా చూపిస్తాను మీకు. ఎస్, బండి భగీరథ్ పైన సెక్షన్ 5(1) రెడ్ విత్ 6, సెక్షన్ 11 రెడ్ విత్ 12 పోక్సో యాక్ట్, సెక్షన్ 64(2) ఆఫ్ M BNS సెక్షన్ 74, సెక్షన్ 75 అండ్ సెక్షన్ 238. ఈ మొత్తం కూడా ప్రజెంట్ ఇప్పుడు బండి భగీరథ్ పోక్సో కేసులో ఎదుర్కొంటున్న సెక్షన్లు. సో ఇనిషియల్గా మొదటి రోజున ఆయనపై నమోదైనటువంటి సెక్షన్లకు సంబంధించి చూస్తే కేవలం ఒక 4 సెక్షన్లు మాత్రమే ఇంపోజ్ చేశారు. ఆ 4 సెక్షన్లు ఇవి డే 1 రోజున నమోదైనవి. సో డే 1 నమోదైనటువంటి సెక్షన్స్ ఇవి 1 డే 1 రోజు అండ్ 1 మోర్ ఇది. సో ఈ 3 కూడా డే 1 రోజు, అంటే 8th రోజు పోక్సో కేసు నమోదు చేసిన రోజు పేట్ బసిబర్ పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులు పెట్టిన సెక్షన్లు ఏంటి. సెక్షన్ 74 ఏం చెప్తోంది? అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఆఫ్ ఫోర్స్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ మోడెస్టీ, యూజ్ ఆఫ్ ఫోర్స్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ ఫీమేల్ మోడెస్టీ. అంటే ఒక మహిళ పైన లేకపోతే ఒక అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డట్టు మాత్రమే. అంటే దీంట్లో మనం చాలా లోతులోకి వెళ్ళి చెప్పాలంటే కేవలం అమ్మాయిని టచ్ చేసిండనో, గిల్లిండనో, గిచ్చిండనో, ఇటువంటి రకంగా, లేకపోతే అమ్మాయిని డైరెక్ట్గా చాలాసేపు పాటుగా స్టేర్ చేసిండనో, అటువంటి సెక్షన్లుగా ఉన్నటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా. తర్వాత సెక్షువల్ హరాస్మెంట్ 75. సో అన్వెల్కమ్ కాంటాక్ట్, అడ్వాన్సెస్, డిమాండ్స్ ఆర్ సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్. ఏంటి? సిగ్నేచర్లు చేయడం. అన్వెల్కమ్ అంటే వద్దని అసహించుకున్న మీద కొంత ఇబ్బంది పెట్టే రకంగా ప్రయత్నం చేయడం. సెక్షన్ 74 అండ్ 75 రెండు కూడా అసాల్ట్ అండ్ సెక్సువల్ హరాస్మెంట్. వీటి శిక్షలు ఎంత? 1 to 5 years మాత్రమే. అందుకే చాలామంది ఏం చెప్పారంటే మొదటి రోజు ఆయనకి 5 ఏళ్ల లోపు పడే శిక్షలు మాత్రమే పడే రకంగా సెక్షన్లు పెట్టారని చెప్పారు. ఆ తర్వాత పోక్సో యాక్ట్ సెక్షన్ ఏంటి? 11 రెడ్ విత్ 12. ఏంటిది? సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఎ మైనర్. ఒక పోక్సో యాక్ట్ సెక్షన్, తర్వాత 2 BNS సెక్షన్లు పెట్టి ఆ రోజు FIR నమోదు చేశారు. మొదటి రోజు డే 1 8th మే పేట్ బసిబర్ పోలీసులు. ఆ తర్వాత 9th రోజు ఎటువంటి మొత్తం హల్చల్ అయింది వార్త. తర్వాత 10th రోజు మోదీ వచ్చారు, ఎటువంటి స్పందన లేదు. 11th రోజు సిట్ ఏర్పాటు అయింది. 12th రోజు మళ్ళీ ఆ అమ్మాయిని విచారించారు సిట్ అధికారి రితిరాజ్. సో 12th రోజు నమోదైన కేసు ఏంటంటే ఇది 12th రోజు డే 2, అంటే ఎప్పుడైతే నమోదైందో. సో 12th మే రోజు నమోదైనటువంటి సెక్షన్స్ ఏంటి? 5(1) రెడ్ విత్ 6. ఏంటిది? అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, కమిటింగ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ ఎ మైనర్ అండర్ 18. అంటే ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా మీకు అర్థం కావడం కోసం చెప్తూ ఉన్నాను. కొంత అమ్మాయికి ఇష్టం లేకపోయినా అమ్మాయిని కౌగులించుకున్నట్టు, అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు ఉన్న సెక్షన్లు మొదటి రోజు పెట్టినవి. ఆ తర్వాత అమ్మాయిపై అఘాయిత్యం జరిగింది అనే కన్ఫర్మేషన్తో రెండవసారి మే 12th పెట్టిన సెక్షన్స్ ఏంటి? 5(1) రెడ్ విత్ 6. దీని సెక్షన్స్ ప్రకారంగా శిక్ష ఏం పడుతుంది ప్రూవ్ అయితే? 20 ఏళ్ల పాటుగా జైలు శిక్ష, 20 ఏళ్ల పాటుగా జైలు శిక్ష ఆర్ ఎక్స్టెండింగ్ టు లైఫ్ ఆర్ డెత్ పెనాల్టీ. అవసరమైతే మరణశిక్ష కూడా విధించవచ్చంట ఈ సెక్షన్ ప్రకారంగా నేరం నిరూపితమైతే. ప్లస్ ఫైన్ టు. సివియారిటీ ప్రివెంట్స్ ఇమీడియట్ బెయిల్, టెస్టిమోనీ ఫ్రమ్ సర్వైవర్ ఆఫ్టర్ ఇనిషియల్ రిపోర్ట్, క్రూషియల్ ఫర్ అడిషన్. దీని ప్రకారంగా బెయిల్ కూడా రాదు. ఇవన్నీ బెయిల్ వస్తాయి. ఏంటి? మొదటి రోజు నమోదు చేసిన సెక్షన్స్ ఏంటి? 74, 75, 11 రెడ్ విత్ 12. ఈ సెక్షన్ల ప్రకారంగా బెయిల్ వస్తుంది.
సో అందుకే వాళ్ళు ఇంట్రిమ్ బెయిల్కి యాంటిసిపేటరీ బెయిల్కి ప్రయత్నం చేశారు. సో 12th రోజు కాగానే ఏమైంది, ఎప్పుడైతే సెక్షన్స్ మార్చి మళ్ళీ బెయిల్ రాకుండా సెక్షన్లు పెట్టిరో దీని ప్రకారంగా బెయిల్ రావడానికి అవకాశం లేదు ఇక. అందుకే 20 ఏళ్ల జైలు శిక్ష ఆర్ డెత్ పెనాల్టీ, అటు బెయిల్ కూడా లేదు. సో ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కొన్ని రోజులు 2 రోజుల తర్వాత విచారణ జరిగింది. ఆన్ 18th మే, అప్రాక్స్ 18th మే రోజున మళ్ళీ కొన్ని సెక్షన్లు పెరిగినాయి. ఏమని, Day 3 ఇది. సో ఎప్పుడైతే సెక్షన్ పెరిగిందో అప్పుడు ఏంటిది 64(2) MBNS. ఇదేంటిది, రిపీటెడ్గా చూడండి ఇక్కడ, రిపీటెడ్ సెక్షువల్ అసాల్ట్, కమిటింగ్ సెక్షువల్ అసాల్ట్ రిపీటెడ్లీ ఆన్ ద సేమ్ ఉమెన్ ఆర్ మైనర్ ఓవర్ టైమ్. రిపీటెడ్గా అమ్మాయిపై ఒక్కసారి కాదు అఘాయిత్యం జరిగింది. December 31st రోజున అమ్మాయి నాపై అఘాయిత్యం జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నా అంతకంటే మునుపు చాలాసార్లు అంట. గతంలో బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మాట చెప్పుకొచ్చారు తన ప్రెస్ మీట్లో కూడా. ఉత్తర తెలంగాణకు సంబంధించి ఒక బిల్డింగ్ దగ్గర కింద బేస్మెంట్లో అమ్మాయిపై అఘాయిత్యం జరిగిందంట. నానక్రామ్గూడలో కూడా ఒకసారి అఘాయిత్యం జరిగిందట అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ బాధితురాల తల్లితో మాట్లాడుతుంటే దానికి ఆయనకు ఇన్ఫర్మేషన్ ఏందో అని చెప్పారు ఆయన. సో ఆ రకంగా రిపీటెడ్గా జరిగింది ఆ అమ్మాయి పైన అఘాయిత్యం, ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ జరిగింది అనేది ఈ సెక్షన్ కూడా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ అడిషనల్గా ఈ సెక్షన్స్ని ఇంపోజ్ చేశారు. సో ఇక్కడ వరకు ఓకే. కానీ ఏమన్నారు ఆయన, బండి భగీరథ్ చెప్పింది ఏంటి, తనకిచ్చిన నోటీస్ ఆధారితంగా ఐ హ్యావ్ ఎవ్రీ ప్రూఫ్స్, నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది, మెటీరియల్ ఎవిడెన్స్తో సిద్ధంగా ఉన్నాను, ఒక 2 days తర్వాత మీ దగ్గరికి వచ్చి నేను సబ్మిట్ చేస్తాను, ఆ 2 days నాకు టైం ఇవ్వండి. అంటే టైం ఇవ్వండి అడగలేదు ఆయన, నోటీస్ లేదో పోలీసుల వైపు నుంచి మీరు రావాల విచారణకు అని చెప్పి ఒక ఆహ్వాన పత్రికని పోలీసులు ఎందుకు పంపించారో తెలియదు. మరి సిట్ అధికారులు బేసిక్గా పోక్సో అంటేనే సిట్టు వేయరు, డైరెక్ట్గా అరెస్ట్లే ఉంటాయి. సో ఈ కేసులో సిట్ వేసారు, సిట్ వేసిన అధికారులను వెంటనే అరెస్ట్ చేస్తారనుకుంటే వీళ్ళు నోటీసులు పంపించారు. నోటీసులు పంపించిన తర్వాత నోటీసులు తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత నోటీసులకు సమాధానం ఏమొచ్చింది, మీరు చాలా తక్కువ సమయం ఇచ్చారు, నాకు ఈ తక్కువ సమయంలో అటెండ్ అవ్వడం కష్టం అవుతుంది, సో ఐ హ్యావ్ ఎవ్రీ ప్రూఫ్స్, ఆ ప్రూఫ్స్ అన్నింటినీ పట్టుకొని మీ దగ్గరికి వస్తాను, ఐ కెన్ షో మై ప్రూఫ్స్ అని చెప్పి బండి భగీరథ్ నోటీస్లో రిప్లై ఇచ్చిన నోటీస్లో రిప్లైలో అలాగే ఉంది. దీని తర్వాత ఆయన తరపున కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ తర్వాత అడ్వకేట్స్ కానీ అందరూ అదే చెప్తూ వచ్చారు. మొదటి రోజు విచారణ సమయంలో కూడా కోర్టు ఎదుట విచారణలో మొదటి రోజు సంబంధించిన దాంట్లో కూడా చాలామంది అడ్వకేట్స్ అదే మాట చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు నిన్న పోలీసులు నమోదు చేసిన మరో సెక్షన్ ఏంటంటే 238, ఇది Day 4 నిన్న నమోదు చేసిన సెక్షన్ 238 BNS. ఏంటిది, డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఆర్ గివింగ్ ఫాల్స్ ఇన్ఫో టు స్క్రీన్ ఆఫెండర్. తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా ఎవిడెన్స్ని కిల్ చేయడం. ఏంటి ఈ సెక్షన్ ఎందుకు పెట్టారంటే ఫైనల్గా ఆయన ఫోన్ ఏదైతే ఎలక్ట్రానిక్ డివైజెస్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారో దాంట్లో కంప్లీట్ డేటా ఎరేజ్ అయిపోయింది. ఒక నయా ఫోన్, ఒక కొత్త ఫోన్ తీసుకొచ్చి పోలీసులకు సబ్మిట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదంట. సిమ్ కార్డు కూడా లేదంట దాంట్లో. ఏమైనా సిమ్ కార్డు అని అంటే నేను ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పే సమాధానం భగీరథ్ వైపు నుంచి వచ్చిందంట. సో కొత్తగా ఓ సెక్షన్ ఏం పెట్టిరు, ఇప్పుడు 238 కంప్లీట్ ఎవిడెన్స్ని కిల్ చేయడం. మరి ఆ రోజున ఎవిడెన్స్ ఈ రోజు ఏమైపోయింది? ఐ హ్యావ్ ఫుల్ ఎవిడెన్స్, మెటీరియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పిన భగీరథ్ రిప్లై ఏమైపోయింది? లేదా ఆయన తరపున అడ్వకేట్స్ ఎవరైతే వాదనలు వినిపించారో కోర్టు హియరింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టినటువంటి అడ్వకేట్స్ కూడా వి హ్యావ్ ఎవ్రీ ప్రూఫ్, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏజ్ ఫ్యాక్టర్ కానీ తనతో మాట్లాడిన మాటలు కానీ చాటింగ్స్ కానీ కొన్ని బయటికి లీక్ అయ్యి అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మరి ఎటువంటి ఇంకా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ బయటికి వరకు మాత్రం చాలా వరకు లీక్ అయిపోయాయి. సో మరి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని ఎందుకు భగీరథ్ కిల్ చేశాడు? ఇక్కడ ఒక అనుమానం ఏం కలుగుతోంది అంటే సహజంగా పబ్లిక్లో కలుగుతున్న అనుమానం ఏంటంటే ఆయన కోర్టు వాదన సమయంలో కూడా, ఆయన కేసు కోర్టు వాదన సమయంలో కూడా ఇంకో 4 బాధితులు ఉన్నారని చెప్పి బాధితురాల తరపున అడ్వకేట్ పప్పు నాగేశ్వరరావు మాట్లాడుకొచ్చిన మాటల తర్వాత ఆ విషయాలు కూడా బయటపడతాయేమో, నేను ఎవరితో చాటింగ్ చేసిన విషయాలు బయటపడతాయేమో, నేను ఎవరితో ఫోటోలు దిగిన విషయాలు బయటపడతాయేమో, లేదు ఇంకేదైనా రహస్యంగా ఆయన ఫోన్లో దాచుకున్నటువంటి రహస్య విషయాలు మొత్తం బయటపడతాయేమన్నటువంటి అనుమానంతోనే మొత్తం క్లీన్ డాటా 8th మే రోజు ఆయనకి పైన పోక్సో కేసు నమోదైతే 16వ తేదీన అరెస్ట్ చేసిరు ఆయన అప్రాక్స్ ఈవినింగ్ సమయానికల్లా. ఆ రోజు వరకల్లా సుమారుగా 9 days ఏం చేసిండు, ఎక్కడున్నాడు, ఈ విషయం కూడా పోలీసులు రాబడుతున్నారు. ఆయనకి ఆశ్రయం కల్పించింది ఎవరు? బండి సంజయ్ స్వయానా తన కుమారుణ్ణి తానే పోలీసు ఎదుట అప్పగించానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇఫ్ ఎట్ ఆల్ తానే అప్పగించిన 9 రోజుల పాటుగా పోలీసులకి దొరకకుండా పోక్సో కేసులో ఒక నిందితుడికి ఆశ్రయం కల్పించినందుకు ఆయన కూడా చట్టరీత్యా శిక్షకు అర్హుడే, ఆయనపై కూడా కేసు నమోదు చేయాలనేది విపక్షాలు కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. ఏదేం జరిగినా ఈ సెక్షన్లు మాత్రం కంప్లీట్గా 20 ఏళ్ళు 1 ఆఫ్ రెడ్ విత్ 6 కానీ తర్వాత 64(2) రిపీటెడ్ సెక్సువల్ అసాల్ట్ 10 years. అంటే ఎటు చూసినా
ఒక 10-15 ఏళ్ల పాటుగా జైలు శిక్ష అనుభవించడం మాత్రం ఖాయంగా కనబడుతోంది ఈ సెక్షన్స్ ప్రకారంగా. ఈ కేసులో ఇంకా కొత్త మలుపులు తిరగబోతున్నాయి. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా కొత్త విషయాలు బయటపడబోతున్నాయి. ఏంటి ఆయన ఎవరికి ఛాలెంజ్ చేశారు, ఆయన ఫ్రెండ్స్ ఏంటి, ఆయన ఫ్రెండ్స్ ఏ రకంగా ఈ వీడియోస్ని సర్క్యులేట్ చేశారు, తర్వాత ఈ కేసు నమోదైన తర్వాత వీడియోస్ సర్క్యులేట్ చేసింది ఎవరు, సో తన ఫ్రెండ్స్తో ఎవరితో ఛాలెంజ్ చేసిండు ఆ అబ్బాయి, ఆ అమ్మాయిని పడేస్తాను, ఆ అమ్మాయితో నేను తిరుగుతాను, ఆ అమ్మాయిని పేరు లవ్తో నేను అమ్మాయిని యూజ్ చేసుకుంటానని చెప్పి ఎవరితో ఛాలెంజ్ చేసిండు, ఈ ఫొటోస్ వేరే ఫోన్లోకి ఎలా వచ్చినాయి, ఇవన్నీ విషయాలు. ఆ రోజు ఆ ఫామ్ హౌస్లో ఉంది ఎవరు, మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఉంది ఎవరు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, సో వీళ్ళంతా ఏమేం పనులు చేశారు, అక్కడ ఏం తాగిర్రు, ఏం తిన్నారు, మొత్తం కూడా ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం ఉంది. ఈ సెక్షన్లే కాదు, ఇంకా ఎక్కువగా సెక్షన్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కొత్త సెక్షన్లు, కొత్త విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, నిజంగానే ఇక్కడ ఈ సెక్షన్ల ప్రకారంగా 20 ఏళ్ళలో లేదా 10 ఏళ్ళలో ఈ జైలు శిక్ష భగీరథకి పడే అవకాశం ఉందా? సో ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి.